ఈరోజు మీరు ఒక రాజ్యానికి రాజవబోతున్నారు. అంతా రెడీ. కాని సరిగ్గా 10 నిమిషాల ముందు మిమ్మల్ని అడవికి వెళ్ళిపోమ్మంటే మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ బ్రేక్. కాని అక్కడే రాముడు శ్రీరాముడయ్యాడు. అయోధ్య, పట్టుపాన్పులు, రాజభోగాలు, అంతులేని అధికారం. కాని ఒక్క మాట ఆ వైభవాన్ని చింపేసి నారబట్టలు కట్టేలా చేసింది. ఇమాజిన్ ద షిఫ్ట్. ఏసీ రూమ్ నుంచి ఎండలోకి వెళ్లడమే మనకు కష్టం. రాముడు ఏకంగా ప్యాలెస్ నుంచి ముళ్లబాటలోకి వెళ్లాడు. 14 ఏళ్లు. నో లగ్జరీ, నో సెక్యూరిటీ, నో గ్యారంటీడ్ కమ్బ్యాక్. రాముడు ఎందుకు వెళ్లాడు? తండ్రి మాట కోసమేనా? కాదు. బికాజ్ హీ చోజ్ ద రైట్ ఓవర్ ద ఈజీ. మనకు కంఫర్ట్ జోన్ అంటే ఒక సేఫ్ ప్లేస్. రాముడికి కంఫర్ట్ జోన్ అంటే ఒక సంకెళ్ళు, హ్యాండ్కస్. ధర్మం అంటే కేవలం పూజలు చేయడం కాదు. మనకు నచ్చని పనైనా అది కరెక్ట్ అని తెలిసినప్పుడు వెనకడుగు వెయ్యకుండా చెయ్యడమే ధర్మం. మనం ఈరోజు చిన్న వర్షం వస్తే జిమ్ ఆపేస్తాం. ఒక్క నోటిఫికేషన్ వస్తే చలువ ఆపేస్తాం. వీఆర్ అడిక్టెడ్ టు కంఫర్ట్. కానీ గుర్తుంచుకోండి, కంఫర్ట్ మీ బద్ధకాన్ని పెంచుతుంది. డిసిప్లిన్ మీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. ద ఫారెస్ట్ డిడ్ంట్ డిస్ట్రాయ్ రామా, ఇట్ డిఫైన్డ్ హిమ్. కంఫర్ట్ మనల్ని సురక్షితంగా ఉంచుతుందేమో, కానీ డిసిప్లిన్ మాత్రమే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది. ఈరోజు మీ అడవి ఏంటో మీకు తెలుసు. ఆ కష్టమైన పనిని మొదలుపెట్టండి. అదే మీ ధర్మం.